ఇప్పుడు మీరు చూడండి క్రిస్టియన్స్ లోకి వెళ్ళిన వాళ్ళకి బొట్టు ఉండదు. వాళ్ళు బొట్టు పెట్టుకోవడమే ఏదో పెద్ద అసహ్యంగా దయ్యంగా భావించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మొన్న రీసెంట్ గా మీరు ఒక వీడియో చూసారు, మల్లెపూలు పెట్టుకుంటే వాళ్ళు బజారోళ్ళు కదని ఇంతమంది తాలిబొట్టు అంటే ఆ తాలిబొట్టును కూడా ఇది చాలా గలీజ్గా ఇన్సల్ట్ చేసినటువంటి జేమ్స్ అనే పాస్టర్ ఒకడు ఉన్నాడు. వాళ్ళందరూ అలా ఎలా మాట్లాడుతున్నారు? వాళ్ళకి ఆ ధైర్యం, వాళ్ళ బేస్ లైన్స్ ఎక్కడున్నాయంటే ఆ పునాదులు బైబిల్. ఆ బైబిల్లో ఉండి చూసి చదివి ఎలాగైనా సరే సంస్కృతిని కల్చర్ నాశనం చెయ్యాలి అనే ఆ ఉద్దేశంతో అవి. అయితే నాకు ఇందులో కొన్ని డౌట్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు మీరు మొన్నటి వరకు, అంటే మీరు పుట్టి మొన్నటి దాకా కూడా మీరు ఒక క్రిస్టియన్, మీకు దాదాపు అన్ని తెలిసే ఉంటాయి కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి కొన్ని డౌట్స్ నేను అడుగుతాను. ఇప్పుడు నేను ఒక హిందూ అమ్మాయిని, ఇప్పుడు మా గ్రంథాలలో ఏ మత గురించి ప్రస్తావన ఉండదు, ఏ మతం దగ్గరికి, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు అని ఉండదు. అంటే ఒక మనిషి ఏ విధంగా బ్రతకాలి, దేన్ని ఏ విధంగా తాత్వికంగా మనం అర్థం చేసుకోవాలి, జీవన విధానం ఏ విధంగా ఉండాలి అనేది ఉంటది మాక్సిమం. కానీ ఇప్పుడు ఈ బైబిల్లో కానివ్వండి, ఇప్పుడు క్రిస్టియన్స్ లో కానివ్వండి, హిందూ గుళ్ళకి వెళ్ళొద్దు, హిందూ దేవుడికి ముగినటువంటి ప్రసాదం తినొద్దు, బొట్టు, ఇవన్నీ ఎందుకు బైబిల్లో ఎందుకు ప్రస్తావించబడి ఉంటాయి? అట్లా సింపుల్ ఉన్నాయి. మన గ్రంథాలు రాసేటప్పుడు ఈ మతాలు లేవు.